అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. మంగళవారం స్థానిక బొక్కలగూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతులను ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకాడమిక్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అత్యధికంగా 1200 మంది విద్యార్థులతో 4 మీడియాలలో విద్యాబోధన సాగుతున్న ఈ కళాశాల జిల్లాకే తలమానికమని కొనియాడారు. అసంపూర్తిగా ఉన్న మొదటి అంతస్తులోని 4 నూతన గదులను ఖర్చుకు వెనకాడకుండా పూర్తి చేసి నేడు ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించి కళాశాలలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యతోనే భవిష్యత్తు ఉందని, అధ్యాపకులను గౌరవించి సలహాలు, సూచనలు పాటించాలన్నారు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష. ఇక ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క చొప్పున నాటి పరిరక్షించాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలను కలెక్టర్ అతిథులు అందజేశారు. Certain disheartening moment for all of us, why the results were not so good. And as told by DIO Garu and your principal Garu, we formed a district academic monitoring committee team also. So we analyzed the reasons. So what was the reason like we were not able to perform well? In fact, when we compare to the last academic year, so our performance had improved drastically. We were among, I suppose, in the top 11 or top 15 as compared to the last academic years. So as told by DIO Garu, this government junior college boys is an asset for Adilabad district as well as for Adilabad town with the highest strength, 1200, 4 mediums. So I suppose in the entire Telangana it will be having one of the highest strengths of all the 4 medium. So it was very small intervention. So we discussed and then we sanctioned some amount for the incompleted first floor, and it's very nice like now today. ఎక్కడ ఉంటాయి మంచి ఎన్వైరన్మెంట్? కాలేజ్లోనే కదా ఉంటాయి మంచి ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఉంటే మీరు స్టడీస్ చేయగలుగుతారు, ఒక డిసిప్లిన్ ఎన్వైరన్మెంట్ ఉంటారు, మీ ఫ్యాకల్టీ ఏమైనా చెప్పగలుగుతారు. మొన్న మనం డిఐ గారు చెప్పిన ప్రకారం మనం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఎందుకు స్టార్ట్ చేశాము? మళ్ళీ వారికి కూడా ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్. ఈ ఇయర్ కొంత సిలబస్లో చేంజ్ వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ కొంత సిలబస్లో చేంజ్ కూడా వచ్చింది. సో వాటి కూడా మళ్ళీ ఫ్యాకల్టీ మధ్యలో ఒక ఓరియంటేషన్ చేయడం, తర్వాత మీకు చక్కగా చెప్పడం, దాని గురించి మనం ఓరియంటేషన్ సెషన్ కూడా చేసాం. ఆఫ్టర్ దాట్ ఆల్సో వీ నౌ హ్యావ్ ఐఎఫ్టీస్ ఉన్నాయి కదా మన కాలేజ్లో. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఉన్నాయా లేవా? సో ఆ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా కూడా వీ కెన్ ఎన్ష్యూర్ దట్ వీ గివ్ గుడ్ interactive education to all of you. So I request Principal Garu and faculty members also, please make very good use of IFP. విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. మీరు మీ భవిష్యత్తు బాగుండాలంటే విద్య అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో అంటే టీనేజ్లో ఇంటర్మీడియట్ నుంచి ఇంకా చదువు మీద ఇంకా శ్రద్ధగా ఉండాలంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే కళాశాలలో మీ యొక్క చదువు చెప్పే మీ గురువులందరూ వాళ్ళు ఎంతో బాధ్యతగా వాళ్ళు విద్యను అభ్యసించి ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళకు చదువు మీద ఉన్న ఆసక్తి. అంతకుముందు సమాజంలో ఇంత డెవలప్మెంట్ లేకుండే, స్కూల్ కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ గతంలో చూస్తే కనుక ఇంత డెవలప్మెంట్ ఉండేది కాకపోతుండే. కానీ ఇప్పుడు అన్నిటికంటే ముందుగా అంటే విద్యానికి కావచ్చు, అలాగే వైద్యానికి ముందు దశలో ఉంచి ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేస్తే గవర్నమెంట్ కళాశాలలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలు కూడా చాలా ముందంజలో ఉండి ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటున్నాయి.